వేకువ ఝామున కావేరి నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. పక్షుల కిలకిల రాగాలు, నీటి అలల చప్పుడు మధురంగా వినిపిస్తున్నాయి. ఆ సమయంలో శ్రీరామానుజుల గురువుగారైన యామునాచార్యులు స్నానం చేసి తిరిగి వస్తున్నారు. ఆయన ముఖంలో దైవచింతన, కళ్లలో కరుణ తొణికిసలాడుతున్నాయి. అంతలో ఆయనకు ఒక వింత దృశ్యం కనిపించింది. ఆయన నడిచే దారికి అడ్డంగా ఎవరో చెప్పుల దండను కట్టారు. అది చూసిన కొందరు శిష్యులు కోపంతో ఊగిపోయారు. గురువర్యా, ఇది ఎంతటి దుశ్చర్య! మిమ్మల్ని అవమానించడానికి తెగబడ్డారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని యామునాచార్యుల ముఖంలో మాత్రం ఎలాంటి భావం లేదు. ఆయన శాంతంగా ఆ చెప్పుల దండను పరిశీలించారు. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆయన సాగిలపడి ఆ చెప్పుల దండకు నమస్కరించారు. అక్కడున్న వారంతా విస్తుపోయారు. అప్పుడు యామునాచార్యుల నోటి నుండి ఒక శ్లోకం వెలువడింది. దాని అర్థం ఇలా ఉంది: సమర్థులైన కొందరు పుణ్యాత్ములు కర్మయోగాన్ని అనుసరిస్తారు. మరికొందరు మహానుభావులు జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తారు. కాని నాలాంటి ఏ యోగమూ సాధించలేని అసమర్థులకు వారి పాదరక్షలే గతి. వాటిని ఆశ్రయించిన నావంటివారు తప్పకుండా ఉద్ధతి పొందుతారు. ఆ సమయంలో పొదల మాటున దాగి ఉండి ఇదంతా గమనిస్తున్న కొందరు యువకులు సిగ్గుతో తలదించుకున్నారు. కొద్ది రోజుల క్రితం యామునాచార్యుల బోధనల పట్ల అసూయతో ఆయనను అవమానించాలని వారు ఈ పని చేశారు. కాని యామునాచార్యుల శాంత స్వభావం, వారిని క్షమించే గుణం వారి హృదయాలను తాకింది. వారిలో ఉన్న ద్వేషం మంచులా కరిగిపోయింది. వారు వెంటనే గురువర్యుల పాదాలపై పడి తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. యామునాచార్యులు వారిని ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో క్షమించారు. తప్పు చేయడం మానవ సహజం నాయనలారా. కాని క్షమించడంలోనే నిజమైన గొప్పతనం ఉంది అని ఆయన వారికి హితబోధ చేశారు. ఈ సంఘటన అక్కడున్న వారందరికీ క్షమా గుణం యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది. నిజంగానే క్షమించడం ఒక శక్తివంతమైన ఆయుధం. అది ఎదుటివారి హృదయాలను మార్చగలదు, మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది. భూమి తనను బాధించినా క్షమిస్తుంది, స్త్రీ తన కష్టాలను సహిస్తుంది. సీతాదేవి తనను ఇబ్బంది పెట్టిన రాక్షస స్త్రీల పట్ల దయ చూపింది. జమదగ్ని పరశురాముడికి క్షమ యొక్క విలువను చెప్పాడు. యామునాచార్యులు తనను అవమానించిన వారిని కూడా క్షమించి వారిలో మార్పు తెచ్చారు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ క్షమను ఆచరించడానికి ప్రయత్నించాలి. క్షమించడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అర్జునుడు కేవలం రాకుమారుడు కావడం వల్లనో, ధర్మరాజు తమ్ముడు కావడం వల్లనో ప్రత్యేక గుర్తింపు పొందలేదు. చిన్నప్పటి నుండి విలువిద్యపై ఉన్న మక్కువతో ద్రోణాచార్యుల వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఎంతో కఠోరంగా సాధన చేసి 2 చేతులతోనూ సమానంగా బాణాలు వేయగల సవ్యసాచిగా పేరుగాంచాడు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి పట్టుదలతో సాధన చేస్తే అసాధారణ ప్రతిభను సొంతం చేసుకోవచ్చని అర్జునుడి జీవితం తెలియజేస్తుంది. అర్జునుడు తన జీవితంలో దుర్యోధనుడు, శకుని రూపంలో అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. రాజ్యాన్ని కోల్పోయి వనవాసం, అజ్ఞాతవాసాలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాడు. అతని ఏకాగ్రత అసామాన్యమైనది. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ పక్షి కన్నును గురిచూసి కొట్టగలగడం, చీకట్లో బాణాలు సంధించడం, మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలవడం అతని అద్భుతమైన నైపుణ్యానికి నిదర్శనం. మనలో ఎంతటి ప్రతిభ ఉన్నా, చుట్టూ ఎన్ని వనరులున్నా, వాటిని వెలికితీసే సామర్థ్యం, వాటిని ఉపయోగించుకునే నేర్పు, చేసే పనిపై పూర్తి ఏకాగ్రత ఉంటేనే అసాధ్యమైన పనులు సైతం సుసాధ్యమవుతాయని అర్జునుడి జీవితం మనకు నేర్పుతుంది. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులతో గంగానదికి వెళ్లినప్పుడు మొసలి ఆయన కాలును పట్టుకుంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే అర్జునుడు తన సమయస్ఫూర్తితో గురువును కాపాడాడు. మనలోని నైపుణ్యాన్ని సరైన సమయంలో ఉపయోగించినప్పుడే నిజమైన గుర్తింపు లభిస్తుందని ఈ సంఘటన తెలియజేస్తుంది. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగినప్పుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కూడా మనిషి యొక్క ముఖ్య కర్తవ్యాలలో ఒకటని అర్జునుడు నిరూపించాడు. ఊర్వశి అర్జునుడిని మోహించినప్పుడు
ఆమె కోరికను తిరస్కరించినందుకు ఆమె అతనికి పేడి అవతారం ఎత్తమని శాపం పెట్టింది. అర్జునుడు ఆ శాపాన్ని స్వీకరించి అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా జీవించాల్సి వచ్చింది. ధర్మబద్ధం కాని కోరికలకు లొంగకపోవడం అతనిలోని ఇంద్రియ నిగ్రహాన్ని, నీతిని తెలియజేస్తుంది. నేడు మనిషిని చెడు మార్గాల వైపు నడిపించే అనేక వ్యామోహాలు మన చుట్టూ ఉంటాయి. ధర్మానికి విరుద్ధమైన వాటిని తిరస్కరించడంలోనే నిజమైన నైతికత కనిపిస్తుంది. కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య స్నేహం మరియు బంధుత్వం చాలా గొప్పవి. అర్జునుడు కృష్ణుడిని తన గురువుగా భావించాడు. కురుక్షేత్ర యుద్ధంలో తన బంధువులను చూసి అర్జునుడు భయపడి మనోబలహీనతకు గురయ్యాడు. అప్పుడు కృష్ణుడిని శరణు వేడాడు. అప్పటివరకు శత్రువులతో పోరాడటమే వీరత్వమని భావించిన అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత ద్వారా కనిపించని అంతర్గత స్వరూపాన్ని చూపించి తనను తాను తెలుసుకోవడమే నిజమైన వీరత్వమని బోధించాడు. బాహ్యంగా నేను వేరు, నువ్వు వేరని భావించే అజ్ఞానాన్ని తొలగించి విశ్వరూప సందర్శనం ద్వారా తన కర్తవ్యాన్ని గుర్తెరిగేలా చేశాడు. మహాభారతంలో ఒక ప్రత్యేకమైన పాత్ర అయిన అర్జునుడి లక్షణాలు నేటికీ మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. అతని ధైర్యం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి, ధర్మనిరతి మరియు నీతినియమాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవలసిన అంశాలు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవిత పరమార్థం గురించి ఆలోచించడం, ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి. తరతరాలుగా వస్తున్న